మనిషిలో ఉండే గుణగణాలను బట్టి బహుగుణులను సజ్జనులు అంటాం. దోషాలే మెండుగా ఉంటే దుర్జనులంటాం. సజ్జనుల తీరు చాలా విలక్షణంగా ఉంటుంది. గంభీర హృదయులు కావడం చేత వీరు తేలిపోరు, తేలిక అయిపోరు. ఎట్టి పరిస్థితులలోనూ తమ నైజాన్ని వదులుకోరు. అట్లాంటి సజ్జనుల ఒక గుణాన్ని ఎత్తి చూపుతున్నాడు నీతికారుడు. నిర్గుణమప్యనురక్తం ప్రాయోన సమాశ్రితం జహతి సంతః సహ వృద్ధిక్షయభాజం వహతి శశాంక కలంకమపి. గుణలేశము లేకపోయినా తనపై ప్రేమతో ఎప్పుడూ ఆశ్రయించి ఉండేవాణ్ణి సజ్జనుడు విడిచిపెట్టరు. కుంగు పొంగుల్లో తనతో తోడుగా ఉంటున్న మత్సను చంద్రుడు వదలడు కదా. ఇక పెద్ద ఆయనున్నాడు. వయస్సు చేతనే పెద్ద కానక్కర్లేదు. చిన్నవాడైనా బుద్ధిలో, నడవడిలో, మాటలో, మన్నలలో, పలువురకు తోడ్పడటంలో అన్నిటా మిన్న అయినవాడు. అటివారినే సజ్జనుడు అంటాం. ఇందరికీ ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్న అతని మీద ఎవరికి ప్రీతి ఉండదు, ఆదరం ఉండదు, గౌరవం ఉండదు. అదుగా ఆ ప్రీతితో, ఆదరంతో, గౌరవంతో అతన్ని అనువర్తిస్తాడు ఒకడు. ఎప్పుడూ అతని దగ్గరే మసలుతూ ఉంటాడు. తలలో నాలుకలాగా ఉంటాడు. రమ్మన్న పని, పొమ్మన్న పని సర్వము చేసి పెడతాడు. శాంతం అతని మనిషి అయిపోతాడు. అయితే ఈ చేరిన వాడిలో గుణాలుండి తీరాలని లేదు. వట్టి నిర్గుణుడు కావచ్చు. అల్లాన్ని దోషపుంజం కానక్కర్లేదు. వాడు నిర్గంధ కుసుమం అన్నమాట. అట్లాంటి వాడి వల్ల ఈ సజ్జనుడికి నెరవేరగల ప్రయోజనం ఏముంటుంది? మరి వాడిని పొమ్మనొచ్చు కదా. పొమ్మనడు. ఏ ఏమేంటి? ఎన్నాళ్ల నుండో వాడు తనను ఆశ్రయించుకుని ఉన్నాడు. విసుక్కున్నా కసరుకున్నా పట్టించుకోకుండా తనతో ఉండడమే బ్రతుకు పరమార్థంగా భావించి ఉన్నాడే. అట్లాంటి వాడిని పొమ్మనడమా? వాడి నిరంతరానువర్తనం వల్ల ఈ సజ్జనుడికి వాడి మీద ఒక మెత్తని చూపు కలిగింది. యథామెత్తనైనది. ప్రేమాదరాలు ఏర్పడినాయి. పాపం అనిపించింది. ఇదే ఆశ్రిత వాత్సల్యం. ఇది సహజంగా వీడి గుణం. ఈ తలపు వాడిపై ప్రసరించింది. మంచికో చెడ్డకో మనతో ఇన్నేళ్లుగా ఉన్నాడు. వాడి వల్ల మనకు పోయేదేమిటి? ఏదో మనతోనే పడి ఉంటాడు అనుకుంటాడు, ఉండనిస్తాడు. ఇది సత్పురుషుడి లక్షణం. చంద్రుడున్నాడు. ఆయన్నో మచ్చ పట్టుకుంది. చంద్రుడు పెరిగినా తరిగినా వదలకుండా అతనితో విడదీయరానంతగా పూసుకుపోయింది. మచ్చ మంచిది కాదు, వదులుకోవాల్సిందే. కానీ పొంగు